దేవుని వలన మేలు పొందుకోవడానికి కూడా ఏం కావాలి? అర్హత కావాలి. దేవుని వలన మేలు పొందుకోవడానికి ఏం కావాలి? అర్హత కావాలి. అర్హత లేకపోతే వద్దంటే దేవుడు చేసే మేలుకి విలువ ఉండదు. దేవుడు చేసే మేలుకి విలువ ఉండదు. అందుకే దేవుడు చెప్తాడు, పందుల ఎదుట ముత్యాలు వేయొద్దు. ఎందుకంటే ముత్యం విలువ పందికి తెలీదు. ముత్యం విలువ పందికి తెలీదు. మన దేవుని గురించిన మాటలు కానీ, దేవుని అద్భుతాలు కానీ విలువ తెలియని వాళ్ళకి దేవుడు చేయడు. విలువ తెలియని వాళ్ళకి దేవుడు చేయడు. దేవుడు విలువ తెలుసుకున్నావా? నువ్వు దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చావా? దేవుని గొప్ప చేసావా? ఖచ్చితంగా 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 నీ విశ్వాసమును బట్టి మేము బ్రతిమలాడతాం. అయ్యా, నీ వలన ఈ మేలు పొందుకోవడం వీళ్ళు అర్హులు నాయన. ఎవ్వరు చేయలేకపోతున్నారు ప్రభువా. ఏ మనిషి వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు ప్రభువా. ఈ అమ్మాయికి నాయన 13 సంవత్సరాలుగా దేవ మానసికంగా బాగోలేదు తండ్రి, మనిషిగా ఎదగదలేదే ప్రభువా. ఈ అమ్మాయిని స్వస్థపరచు నాయన అని మేము వేడుకుంటాం.